నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నట్టు కొడుకు. తండ్రి అన్నట్ట ఎంత అదృష్టవంతుడురా, నాకు 1.5 ఫ్రెండే ఉన్నారని చెప్పట. 1.5 అదేంటి? అదే మరి 1.5 ఫ్రెండే ఉన్నారు నాకు, నీకు 200 మంది ఉన్నారు, ఎంత అదృష్టం అంటే. కొడుకు కూడా చాలా ఫీల్ అయిపోయాడు, అబ్బా నాకు అంతమంది ఉన్నారు, మా నాన్నకి ఫ్రెండ్సే లేరు అని. సరే అప్పుడు తండ్రి అన్నట్ట, అయితే నేను ఒక పని చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఒక పందిని చంపేసి మూట కట్టేసి ఆ మూట తీసుకుని నీ ఫ్రెండింటికి వెళ్ళి, నేను ఒక మనిషిని హత్య చేశాను, ఇదిగో మూటలో పట్టుకొచ్చాను, పోలీసులు నా వెంట పడుతున్నారు, నాకు ఆశ్రయం అని అడుగుతున్నాను అన్నాడు. సరే వీడు పందిని చంపేశాడు, మూట కట్టేసి తీసుకెళ్లాడు. వాడిని అడిగాడు, నువ్వు అక్కడే నిలబడి లోపల రాకని వాడు బయటకి వెళ్ళేసి కనిపిస్తున్నాడు. ఫ్రెండ్, ప్రజెంట్ ఫ్రెండ్. అలా 200 ఇళ్లు తిరిగాడు, 200 మంది ఇళ్లు బయటకు పంపేశారు వాడిని. ఒక్క ఫ్రెండ్ కూడా వాడిని ఆదుకోలేదు. 200 మంది ఫ్రెండ్స్. అప్పుడు తండ్రినట, నా 1.5 ఫ్రెండ్ లో ఆ అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేను అడ్రస్ ఇస్తాను, పలానా ఆయన కొడుకునే అని చెప్పు అన్నాడు. సరే వీడు అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, నేను పలానా ఆయన కొడుకునంటే, ఓ నువ్వు నా ఫ్రెండ్ కొడుకు, రా కూర్చో అన్నాడు. ఆయన కూర్చున్న తర్వాత వీడికి అదేదో చెప్పాడు, నేను ఇలా మనిషిని చంపేశాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి బిడ్డని పరిచయించింది, ఆ బిడ్డని నేను చంపేశాను, పోలీసులు నా వెంట పడుతున్నారు.